ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక మంత్రి మండలి సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ రాజకీయ అంశాలతో పాటు కూటమి ప్రభుత్వం నెల రోజుల పనితీరుపై చర్చించారు. ప్రభుత్వం పూర్తిగా లోటు బడ్జెట్లో ఉందని గ్రహించి మసులుకోవాలంటూ మంత్రులకు కీలక సూచనలు చేశారు. హెచ్ఓడీలతో సహా శాఖలకు సంబంధించిన అంశాలపై నెల నెలా సమీక్షలు చేపట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తమ తమ శాఖలకు చెందిన పరిస్థితిని ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. మంత్రులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం సూచనలు చేశారు. పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని మంత్రులకు ఉద్బోధించారు. ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా మంత్రులు సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై అధికారుల్ని పంపిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాంతో పాటు ఇసుక అంశాలపై పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఇటువంటి అంశాలపై మంత్రులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అని, ఏది పడితే అది మాట్లాడవద్దు అని చెప్పి ముఖ్యంగా మంత్రులు సబ్జెక్టులపై అవగాహన పెంచుకొని ఆ తర్వాత మాత్రమే మాట్లాడాలి అని చెప్పి కూడా చంద్రబాబు చెప్పారు. తాను ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగాను మంత్రిగాను ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రోజుకి కూడా తనకి తెలియని విషయాలు చాలా ఉంటాయని, వాటి గురించి నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను అని చెప్పడంతో పాటు కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన తనకు ఉంది అని, ఆ సంస్థ ద్వారా కూడా అందరూ తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది అని చెప్పారు. అదేవిధంగా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గాను, ఆయన తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గాను, వాళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గా ఉండి బియ్యాన్ని అంతా కూడా రీసైక్లింగ్ చేసి కిలో 43 రూపాయలకు అమ్మారు అని చెప్పి కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై కూడా విధి విధానాలు తయారు చేసి నెక్స్ట్ కేబినెట్ కి తీసుకురావాలి అని చెప్పి కూడా సంబంధిత శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళను వదిలేస్తే రేపు సొసైటీకి చెడు సంకేతాలు పంపినట్టు అవుతుంది అని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సుదీర్ఘ చర్చ జరిగిన సందర్భంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని రద్దు చేయాలా, లేక ప్రజల్లో చర్చ జరిగిన తర్వాత ఇప్పటికే రద్దు చేస్తా కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని రాటిఫై చేయాల్సిన అవసరం ఉంది. పైగా ఆ చట్టం చేశారు కాబట్టి ఆ చట్టాన్ని అసెంబ్లీ ద్వారానే రద్దు చేయాలి అని చెప్పి భావించినప్పుడు ప్రజల్లో తీవ్రమైన చర్చ జరిగిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తే బాగుంటుంది అని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయాల్సిందేను అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఆడపిల్లలకి పసుపు కుంకాల కింద కట్నాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి జిరాక్స్ పేపర్లు ఇచ్చి పంపితే ఎలా వాటిని పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అందువల్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఆ తర్వాత ప్రజల్లో చర్చకు పెడితే బాగుంటుంది అని కూడా ఆయన సూచించారు. అదేవిధంగా కౌన్సిల్లో ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని వ్యతిరేకిస్తే ఏం చేయాలి అంటే వైసీపీని ఎక్స్పోజ్ చేయడానికి ఈ బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పి కూడా మరికొంతమంది మంత్రులు కూడా చెప్పారు. ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని శాసనసభలో ఆమోదించి కౌన్సిల్కి వెళ్తే కౌన్సిల్లో వ్యతిరేకిస్తే మాత్రం వైసీపీ తాను తీసుకున్న గొయ్యిలో ఇంకోసారి తాను పడినట్టు అవుతుంది అని కూడా మరికొంతమంది మంత్రులు వ్యాఖ్యానించారు. ఇక దీంతో పాటు ఆర్థిక అంశాలపై చర్చ జరిగినప్పుడు ఆర్థిక అంశాలకు సంబంధించి ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల నాన్ ఫైనాన్షియల్ కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ముందుగా చేపట్టి ఆ తర్వాత మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలో విజిట్స్ చేయాలి అని కూడా చంద్రబాబు ఆదేశించారు. దీనివల్ల ప్రజల్లో కూడా మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది అని కూడా చెప్పారు.
ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలందరూ స్వేచ్ఛగా ఉన్నాము, ఎటువంటి భయం లేకుండా ఉన్నాము, మనం స్వేచ్ఛగా ఉంటున్నాము అనే ఒక భావనలో ఉన్నారు. అటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కి మంత్రుల పెర్ఫార్మెన్స్ తోడైతే ప్రభుత్వానికి ఇక ఇబ్బంది ఉండదు అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇసుకకు సంబంధించి వచ్చినప్పుడు కూడా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు కూడా ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు, చెడ్డ పేరు తెచ్చుకోకండి. ఎందుకంటే ఇసుక వ్యవహారాల్లో గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని ఆ ప్రభుత్వం పట్టుబట్టిపోయింది. అందువల్ల ఫ్రీ ఇసుక అనేది కూడా విధానం, దీనికి టెంపరీ డెసిషన్ అనేది ఏమీ ఉండదు. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసి ప్రజలకి తొందరగా అంటే వేగంగా తక్కువ ధరకి ఇసుక ఎలా దొరుకుతుంది అనే దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇసుకని ఇంకా తక్కువ ధరకి ప్రజలకు అందే విధంగా చేయడానికి మీ సలహాలు సూచనలు ఉంటే ఇవ్వాలి అని కూడా ఆయన మంత్రులందరికీ సూచించారు. మంత్రులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి వివాదాల్లో కూడా మీరు తలదూర్చవద్దు, ఫ్యామిలీని కూడా ఎక్స్పోజ్ చేయొద్దు. మీరు మీ పెర్ఫార్మెన్స్ మీదనే మీరు దృష్టి పెడితే మీకు మంచిది, ప్రభుత్వానికి మంచిది అనేది కూడా చంద్రబాబు వాళ్ళందరికీ చెప్పినట్టు సమాచారం అందింది సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.